ఎవరైనా సరే ప్రదక్షిణలు చేయాల్సిందే. ఈ చెట్టు మహిమ తెలిస్తే చాలు. ఈ చెట్టు కింద కూర్చుంటే సగం రోగాలు వాటంతటవే తగ్గిపోతాయన్నారు. రావి చెట్టులో ఉన్న లేత ఆకులను ఆహారంగా తీసుకుంటే గుండె జబ్బులకు చెక్ పెడుతుంది. వృక్షాలు నిజ జీవితంలో మానవారికి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు తెలిసి కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా కొన్ని సందర్భాల్లో వృక్షాలు మేలు చేస్తుంటాయి. అదే విధంగా వృక్షాలతోనే ఆయుర్వేదిక్ కేంద్రాలు విరివిగా సాగుతున్నాయి. వృక్షాలలో రారాజుగా పిలిచే రావి చెట్టు, దీన్ని అశ్వత వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టుకు హిందూ సంప్రదాయంలో ప్రముఖ స్థానం, ప్రత్యేకత, భక్తి భావంతో కొలుస్తారు. ఏ హోమం చేయాలన్నా, ఏ శుభకార్యం తలపెట్టాలన్నా ఈ చెట్టుకు మొదటి స్థానం ఇచ్చి ఇందులో ఉండే కొమ్మలను పూజా కైంకర్యాలకు వాడుతారు. ఈ చెట్టు కింద సేద తీరిన మనకు తెలియకుండానే మనలో ఉండే చెడు దూరం అవుతుంది. రావి చెట్టు మహిమ. రావి చెట్టు ఉన్న చోట అక్కడ ఖచ్చితంగా ముగ్గురు దేవుళ్ళు ఉంటారని శాస్త్రం చెబుతోంది. వేకువ జామున ఆ చెట్టుకు 9, 11, 21 ఇలా ప్రదక్షిణలు చేపడితే గర్భదోషాలు ఉన్నా, మనలో అనాలోచిత సంకుచితం ఉన్న దూరం అవుతాయన్నారు. అందుకే రావి చెట్టు ఉన్న చోటే నాగులు రాళ్లని ప్రతిష్ఠిస్తారు. ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేసిన వారికి తెలియకుండానే వారిలో ఉండే అన్ని సమస్యలు దూరం అవుతాయి. సంతానం లేని వారు ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలు, ఖచ్చితంగా వారికి సంతానం భాగ్యం కలుగుతుంది. రావి చెట్టు ఉపయోగాలు. రావి చెట్టుని ప్రాణవాయువుదాత అంటారు. రావి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు అట్లానే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. భూమి మీద ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేసే చెట్లలో రావి చెట్టు మొదటి స్థానంలో ఉంది. తరచుగా రావి ఆకుల రసం తీసుకుంటే గుండె జబ్బులు, ముక్కు కారటం, మధుమేహం, మలబద్ధకం, జ్వరం, కామెర్లు వంటి జబ్బుల నుంచి బయటపడవచ్చన్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్లను నయం చేయడానికి రావి చెట్టు ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. రావి చెట్టు ఆకులలో ఉండేటువంటి యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు కొల్లాజన్ పనితీరుని మెరుగుపరిచి చర్మ రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి. ఈ చెట్టు కింద కూర్చుంటే సగం రోగాలు వాటంతటవే తగ్గిపోతాయి. రావి చెట్టులో ఉన్న లేత ఆకులను ఆహారంగా తీసుకుంటే గుండె జబ్బులకు చెక్ పెడుతుంది. వాటి కొమ్మలను అగ్నిలో వేసి వాటి చూర్ణం నుదుట పెట్టుకుంటే దిష్టి సమస్యలు దూరం అవుతాయి. అందుకే వృక్షాలలో కెల్లా రారాజుగా పిలుస్తారు. ప్రదక్షిణలు చేసే సమయంలో రావి చెట్టు శ్లోకం పఠిస్తూ ప్రదక్షిణలు చేస్తే త్వరిత ఫలితం ఉంటుంది. సూర్యోదయం మునుపు ఈ చెట్టును వాడుకున్న వారికి మిన్న ఫలితాలు వారి సొంతం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.